ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురు రామ వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 13వ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి అంశం ధర్మరాజు రాజసూయ యాగం చేయటం అనేటువంటిది సమంజసమా కాదా, నేను చేయగలనా లేదా అనేటువంటి ఆలోచన తాను ఒక్కటి నిర్ణయమే కాకుండా సభలో ఉన్నటువంటి వారి యొక్క నిర్ణయము, అంతకంటే మించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క నిర్ణయము తీసుకోదలుచుకొని వారితో ఒక్కొక్కళ్లతో చర్చించుకుంటూ వస్తున్నాడు. నిన్నటి రోజున ధర్మరాజు యొక్క రాజ్య పరిపాలన విశేషాలు కొన్ని చూసాం. ధర్మరాజు యొక్క రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు, రాజ్యం ఎలా ఉంది అనేటువంటి కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. నేడు సభలో వాళ్ళతో మంత్రులు, స్నేహితులు, పురోహితులతో చర్చించడం జరుగుతుంది. అవి చెప్పుకోయే ముందు ప్రారంభం చేసుకునే ముందు దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 13వ అధ్యాయం. అందులో దాదాపుగా 25 శ్లోకాల వరకు కూడా మనం పూర్వపాఠంలో చెప్పుకున్నాం. 23 శ్లోకాలు. దర్వీ హోమానుపాదాయ సర్వాణ్యః ప్రాప్నుతే క్రతూన్ అభిషేకం చ యజ్ఞాంతే సర్వజిత్తేన యో చోచ్యతే. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహారాజుకి చెప్పడం ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా మహారాజు యొక్క గుణగణాలన్నీ పైన వర్ణించారు. తస్య యజ్ఞస్య సమయః స్వాధీన క్షత్ర సంపద సామ్నా షడగ్నయో యస్మిన్ చీయంతే సంసిత వ్రతైః. ఇది అవలేదనుకుంటా. యుధిష్ఠిరః ఇది అయిపోయిందా? రాజసూయం చ ప్రతదా పునః అనురక్తాః ప్రజా ఆసన్ గోపాలా ద్విజాతయః. ఇది అవ్వలేదు. నిన్నైతే మనం 20 కూడా అవ్వలేదు. ఇంతవరకు అయింది. ఎత్ర రాజం దశ దిశః పితృతో మాతృతస్తథా అనురక్తాః ప్రజా ఆసన్ నా గోపాలా ద్విజాతయః. ఎత్ర రాజం దశ దిశః పితృతో మాతృతస్తథా. ఈ యుధిష్ఠిరుడు ప్రజలందరికీ కూడా తండ్రి వలె, మాతృతః తల్లిదండ్రుల వలె అని అర్థం రెండు ఇచ్చాడు. విడివిడిగా పితృతః మాతృతః అని ఇచ్చాడు. తల్లిదండ్రులు ఎలా అయితే సంరక్షించుకుంటూ, కాపాడుకుంటూ, భరిస్తూ, పోషిస్తూ, వినయ విధేయతలు నేర్పిస్తూ ఉంటారో ఆ విధమైనటువంటి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలన్నీ కూడా ధర్మరాజే స్వీకరిస్తున్నాడు. దానివల్ల ప్రజలందరూ కూడా అతడి పట్ల ఎట్లా ఉన్నారంటే అనురక్త ప్రజా ఆసన్.
ప్రజలందరూ కూడా ఈ ధర్మరాజు పట్ల అనురక్తులై ఉన్నారని వర్ణిస్తున్నాడు వ్యాసుడు. ఎవరా ప్రజలు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆగోపాల ద్విజాతయ. ఆగోపాల ద్విజాతయ అంటే గోపాలుడి దగ్గర నుంచి ద్విజాతుల వరకు, బ్రాహ్మణోత్తముల వరకు, అంటే చాతుర్వర్ణ్యాల వారు, వృద్ధుల దగ్గర నుంచి ఈ చిన్న చిన్న పెద్ద పెద్ద మహావృద్ధుల దగ్గర నుంచి బాలుల వరకు కూడా, మొత్తం అందరూ సమస్తమైనటువంటి వారు కూడా, చాతుర్వర్ణ్యాల వాళ్ళు, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య జాతుల వాళ్ళు, ఆబాల గోపాలం అని చెప్తారు దాన్ని. ఆబాల గోపాలం అట్లాంటి వాళ్ళందరూ అనురక్తులై ఉన్నారు ధర్మరాజు యొక్క రాజ్య పరిపాలన పట్ల. సమంత్రిణ సమానాయ భ్రాతృంశ్చ వదతాం వర రాజసూయం ప్రతి తదా పునః పునరపృచ్ఛత. పునః పునః అపృచ్ఛత. రాజసూయం గురించి ఇక సమావేశపరిచి ముందు మంత్రులతో సోదరుల్ని వీళ్ళని ముఖ్యమైనటువంటి వాళ్ళని సమావేశపరిచి మొదటి మీటింగ్ పెట్టాడు ధర్మరాజు. ఆ మీటింగ్ లో ఎవరున్నాయంటే మొట్టమొదటి సోదరులు నలుగురు ఉంటారు, ఆ తర్వాత మంత్రులు ఉన్నారు. సమంత్రిణ సమానాయ భ్రాతృంశ్చ వదతాంబర. వదతాంబర అనే పదానికి అర్థం చెప్పడంలో శ్రేష్టమైనటువంటి వాడు, గొప్పవాడు అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాడు. ఎవరయ్యా అంటే యుధిష్ఠిరుడు. అట్లాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజసూయం ప్రతి తదా పునః పునః ప్రపృచ్ఛత్. పునః పునః విడతీస్తే అపృచ్ఛత, తిరిగి మళ్ళీ మళ్ళీ అడిగాడు. ఏంటి ఇట్లా నారదుడు చెప్పాడు, అప్పటి నుంచి రాజసూయం మీద మనసు మరగలింది, కాబట్టి చెయ్యగలనా లేదా, చెయ్యొచ్చా లేదా, దీనివల్ల వచ్చేటువంటి ఉపప్లవాలు ఉపద్రవాలు ఎట్లా ఉంటాయో కూడా మనకి సూచించారు నారదుల వారు. కాబట్టి చేయవచ్చా లేదా, నేను చేయగలనా లేదా, మీకు అభిప్రాయాలు చెప్పండి అంటూ ఒక్కొక్కరి అభిప్రాయాలు అడగటం ప్రారంభించాడు. వాళ్ళందరూ కూడా తప్పకుండా చేయమని సంకల్పించారు. తే పృచ్యమానా సహిత వచోర్ధ్యం మంత్రిణస్తదా యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం ఈయక్షుమిదమబ్రవన్. ఈయక్షుం ఇదం అబ్రువన్. ఈయక్షు అనే పదానికి అర్థం యజ్ఞం ఇక్షు అని అర్థం. ఆయన యజ్ఞం చేయటమే మంచిదని చెప్పి వాళ్ళ ఉద్దేశాన్ని బయటపెడుతున్నారు వాళ్ళ యొక్క మంత్రులందరూ కూడా. మంత్రిణః తదా. సోదరులు ఎప్పుడు అన్నగారి మాట జవదాటరు. మంత్రులు కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఇది ఒకటికి 4 సార్లు ఎక్కువ సార్లు అడగవలసినటువంటి అవసరం ఏంటంటే ఇదేమి రహస్యం కాదు, మహాకార్యం. రాజక్షేమము ప్రజాక్షేమము కోరుకుని చక్రవర్తి అయినటువంటి వాడు చేయవలసినటువంటిది ఈ రాజసూయ మహాయాగం అనేది. అది సంకల్పిస్తున్నాడు. తానొక్కడే నిర్ణయం తీసుకోకూడదు. నారదుడు వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వేశాడు, నువ్వు ఒక్కడివే నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా అని చెప్పి అడిగాడు. రహస్యాలు అనేటువంటివి మాత్రం ఇద్దరే తీసుకోవాలి, ఇద్దరు మించి ఉండకూడదు, కానీ ఇది రహస్యం కాదు. అట్లాంటిది ప్రజాక్షేమం కోసం చేసుకునేటువంటి నిర్ణయం ఎప్పుడు ఒక్కటే తీసుకోకూడదు, గురువులైనటువంటి వాళ్ళతో కూడా సంప్రదించి తీసుకోవాలి. అట్లా నువ్వు అందరితో నిర్ణయిస్తున్నావా లేదా, అందులో జ్ఞానవంతులైనటువంటి వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి, అది నువ్వు తీసుకుంటున్నావా లేదా అని అడిగాడు అక్కడ నారదుడు కూడా కుశల ప్రశ్నలు వేసి. అందువల్ల ఇక్కడ కూడా మంత్రులైనటువంటి వాళ్ళతో చక్కగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని, ఎందుకంటే వాళ్ళల్లో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి ఉన్నటువంటి మంత్రులు కూడా కొంతమంది ఉంటారు, వంశ పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళని అడిగాడు. యుధిష్ఠిరం మహాప్రాజ్ఞం యక్షుమిదమబ్రువన్ ఏనాభిషిక్తో నృపతి వారుణం గుణమృచ్చతి తేన రాజాపితం కృత్స్నం సమ్రాట్ గుణమభీత్స్యతే. ఎవరైతే ఏ రాజైతే ఈ యజ్ఞాన్ని సంపూర్తి చేసి ఏన అభిషిక్త నృపతి. అభిషిక్త అంటే రాజసూయ యాగం సంపూర్తి చేసి ఆ రాజసూయ యాగం తర్వాత అభిషిక్త, అవభృత స్నానం అంటారు దాన్ని. యాగ సమాప్తి అయిన తర్వాత పవిత్రమైనటువంటి స్నానాలు చేయిస్తారు, దాన్ని అవభృత స్నానం అంటారు. దాన్ని యాగ సమాప్తి అయినట్టు లెక్క.
అట్లాంటి యాగ సమాప్తి అయిన తర్వాత అవభృత స్నానం చేసి అభిషిక్తుడైనటువంటి రాజు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాడు వారుణం గుణమృచ్చతి, వరుణదేవుడితో సమానమైనటువంటి వాడు అవుతాడు. అత్యద్భుతమైనటువంటి గుణవంతుడు అవుతాడు. ఇంద్రసభలో కీర్తించబడతాడు సత్యహరిశ్చంద్రుడి వలె. అటువంటి రాజు చేత తం కృత్స్నం సమ్రాట్ గుణం అభీప్స్యతి. అట్లాంటి మహారాజు సమ్రాట్ అవుతాడు, అంటే చక్రవర్తి అవుతాడు. సమ్రాట్కు ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, చక్రవర్తికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ మహారాజులో సంప్రాప్తిస్తాయి. కాబట్టి ఇది గుణవత్తరమైనటువంటి యాగం నాయన, ఇక వేరే ఆలోచన అక్కర్లేదన్నారు వాళ్ళు. తస్య సమ్రాట్ గుణార్హస్య భవతః కురునందన రాజసూయస్య సమయం మన్యంతే సుహృదస్తవ. ఇప్పుడు నువ్వు రాజసూయ యాగం చేయవలసిన సమయం ఆసన్నమైందని మా అభిప్రాయం అయ్యా అంటున్నాను. మన్యంతే అంటే భావించడం, మేము భావిస్తున్నాం రాజసూయ యాగం నువ్వు చేయడానికి ఇది సరైనటువంటి సమయం. తస్య సమ్రాట్ గుణార్హస్య భవతః, నీకు సమ్రాట్ అయ్యేటువంటి సమస్తమైనటువంటి సల్లక్షణాలు ఉన్నాయి, సమస్త సద్గుణాలు ఉన్నాయి నీలో అంటూ ధర్మరాజుని ప్రోత్సహించారు మంత్రులు. తస్య యజ్ఞస్య సమయః స్వాధీన క్షత్ర సంపద. క్షత్రియుల యొక్క సంపదలన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలి ముందు. చేసుకున్న తర్వాత ఆ సంపదలన్నీ కూడా మళ్ళీ చక్కగా దాన ధర్మాలు చేయాలి. ఇవి ఈ యజ్ఞానికి ఉన్నటువంటి అసలైనటువంటి నియమం. సమయ అంటే నియమము అని ఇక్కడ. పైన సమయం అంటే సరైన సమయం, ఇక్కడ సమయ అంటే నియమం. ఈ యజ్ఞం యొక్క నియమం ఏంటంటే స్వాధీన క్షత్ర సంపద. సమస్తమైనటువంటి భూలోకంలో ఉన్నటువంటి రాజుల యొక్క సంపదలన్నీ కూడా మనం వశం చేసుకుని మళ్ళీ వాటిని దానం చేసేయాలి. మళ్ళీ ఆయా రాజ్యాల్లో మళ్ళీ ఆ రాజుని పునఃస్థాపనం చేయాలి. అంటే ఆ రాజులందరూ ధర్మరాజుకి వశవర్తులై పరిపాలన సాగిస్తూ ఉంటారు. వాళ్ళు అంగీకరించాలి దాన్ని. సామ్నా షడగ్నయో యస్మిన్ శ్రీయంతే సంసిత వ్రతై. ఈ రాజసూయ యాగంలో షడగ్నులు, 6 అగ్నిగుండాలు పెడతారు. సామ్న సామవేదానికి సంబంధించినటువంటి 6 అగ్నులు ఏవైతే ఉంటాయో ఆ 6 అగ్నులు చక్కగా అగ్నిగుండాలు ఏర్పాట్లు చేసి వాటితో ఈ యజ్ఞాన్ని చేయటము జరుగుతూ ఉంటుంది. సామ్నాషడగ్నయో యస్మిన్ శ్రీయంతే సంసిత వ్రతై దర్వీ హోమానుపాదాయ సర్వాణ్యః ప్రాప్నుతే క్రతూన్ అభిషేకం చ యజ్ఞాంతే సర్వజిత్తేన చోచ్యతే. దర్వీ హోమం ఉపాదాయ సర్వాణ్యః ప్రాప్నుతే క్రతూన్. ఈ యజ్ఞం చేయటం వల్ల ఎటువంటి ఫలితం వస్తుందనేటువంటి చెప్తున్నారు. దర్వీ హోమం అనే పదానికి అర్థం ఏంటంటే పెళ్లి అవగానే అగ్నిగుండం చుట్టూతా 3 సార్లు ప్రదక్షిణ చేపిస్తారు. దాన్ని అగ్నిహోత్రం అంటారు. అగ్ని కార్యము అగ్నిహోత్రము. ఉపనయనమైనటువంటి వాడు కూడా అగ్ని కార్యం చేస్తాడు. వివాహం అయిన తర్వాత గృహస్థుడైనటువంటి వాడు అగ్నిహోత్రం చేస్తాడు. ఆ అగ్నిహోత్రం అనేటువంటిది అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు చెయ్యాలి అసలైతే. కానీ ఎవరూ చేయరు, చెయ్యాలి, విశేషంగా చేయాలి. 10 నిమిషాల సమయం, దాన్ని దర్భీ హోమం అంటారు. ఈ అగ్నిహోత్రంతో మొదలుపెట్టి సమస్తమైనటువంటి యజ్ఞాల ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞాల ఫలితాలన్నీ కూడా ఈ ఒక్క యజ్ఞం చేయటం వల్ల వస్తుంది అని ఈ పాదంలో చెప్తున్నారు. దర్వీ హోమాన్ ఉపాదాయ, ఆ అగ్నిహోత్రం నుంచి ప్రారంభించి సర్వాణ్యః ప్రాప్నుతే క్రతున్, సర్వాన్ క్రతున్, ఏవైతే ఇతర క్రతువులు ఉన్నాయో ఆ క్రతువుల యొక్క ఫలితం అంతా కూడా ప్రాప్నుతే ఈ ఒక్క యాగం వల్ల పొందవచ్చు, రాజసూయ యాగం. అంతేకాకుండా చివరిలో చేసే అభిషేకం, ఆ అవభృత స్నానం, అభిషేకం చ యజ్ఞాంతే సర్వజిత్తేన చోచ్యతే. అభిషేకం చ యజ్ఞాంతే, యజ్ఞం చివరిలో నువ్వు చేసేటువంటి అభిషేకం ఏదైతే ఉంటుందో దానివల్ల సర్వజిత్తేన చోచ్యతే, దానివల్ల సమ్రాట్గా, చక్రవర్తిగా, సార్వభౌముడిగా, పుణ్యవంతుడిగా నువ్వు నిలపబడతావయ్యా. అటువంటి సామర్థ్యం ఈ యజ్ఞానికి ఉన్నది. నిన్ను పునీతుణ్ణి చేయటమే కాకుండా అనేక రకాలైనటువంటి పుణ్యఫలాలు నీకు అందించడమే కాకుండా స్వర్గలోకంలో కూడా అప్పటిదాకా, ఇక్కడి నుంచి అప్పటిదాకా ఇహ పర లోకాలను నిన్ను రక్షించేది ఏదైనా ఉంటుందంటే అది రాజసూయ యాగమేనయ్యా అన్నట్టుగా చెప్పారు. అంతేకాకుండా ఈ యాగం చేయడానికి నీవే సమర్థుడివి.
నీ పక్కన నీ వశంలో కొడుకులు నీ తమ్ముళ్ళు ఉన్నారు, అప్పటికే అభిమన్యుడు ఉన్నాడు, ఉప పాండవులు ఉన్నారు, ఇంకేంటి చూస్తాం, కానీ ముందుకు తప్పని అన్నారు. సమర్థోసి మహాబాహు సర్వే తే వశగా వయం అచిరాత్వం మహారాజ రాజసూయమవాస్యసి. నువ్వు సమర్థుడు అయ్యా మహాబాహు, మహాబాహువులు కలిగిన వాడు, మంచి భుజ సౌష్ఠవం కలిగిన ఓ యుధిష్ఠిరా, సమర్థో అసి, ఈ రాజసూయ యాగం చేయడానికి నీవే సమర్థుడివి. నీ తమ్ముళ్ళు, ఇదిగో మేమందరం కూడా తే వశ, వయం అనే పదానికి అర్థం ఇక్కడ మేము అన్నాడు, నీ తమ్ముళ్ళే అని చెప్పాల, మేమందరం కూడా సర్వే వయం తే వశగా, నీ వశంలో వాళ్ళం, నువ్వేది చెప్తా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నీ చేత రాజసూయ యాగం చేయించే బాధ్యత మాది, నువ్వు అను. అచిరాత్వం మహారాజ రాజసూయమావాస్యసి. అచిరాత్, చిరము అంటే చాలా కాలం, అచిరాత్ అంటే త్వరలోనే, నువ్వు సంకల్పించిన త్వరలోనే చక్కగా రాజసూయాన్ని అవాప్స్యసి, ఆ రాజసూయ యాగాన్ని పూర్తి చేసి ఆ యాగ ఫలితాల్ని చక్కగా నువ్వు పొందగలవయ్యా మహారాజా, త్వరగానే పొందగలవు, ప్రారంభించు, ఇంకేం ఆలోచించమాకు, మరో ఆలోచన వద్దు. అవిచార్య, విచార్య అంటే ఆలోచించడం, అవిచార్య ఇంకేం ఆలోచించదు, మొదలుపెట్టి. అవిచార్య మహారాజ రాజసూయే మనః కురు ఇత్యేవం సుహృదః సర్వే పృథక్ చ సహచాబ్రువన్. కాబట్టి మరొక ఆలోచన, ఇంకొక నిర్ణయము లేకుండా మనసులో రాజసూయ యాగాన్ని సంకల్పాన్ని దృఢంగా ఏర్పాటు చేసుకుని ఆయన ఇత్యేవం, ఈ విధంగా సుహృద సర్వే, సుహృదులైనటువంటి మంత్రులు సోదరులు అందరూ కూడా పృథక్ చ, మళ్ళీ మళ్ళీ అబ్రువన్, సమాధానం చెప్పారు మహారాజు అయినటువంటి ధర్మరాజు. అందరి నిర్ణయం ఏకాభిప్రాయం, నువ్వే రాజసూయం చేయగలవు అని చెప్పి నిర్ణయించేశారు. సాధర్మ్యం పాండవస్తేషాం వచశ్రుత్వా విశాంపతే దృష్టమిష్టం వరిష్టం చ జగ్రాహ మనసారిహ. ధర్మబద్ధమైనటువంటి, ధర్మవంతమైనవి ధర్మబద్ధమైనటువంటి ఆ మాటలు పాండవుడైనటువంటి ధర్మరాజు చక్కగా విని, ఆ వచనాలను విని, దృష్టమిష్టం వరిష్టం చ, ఇష్టమైనటువంటిది తనకిష్టమైనది, తండ్రి ఆజ్ఞాపించినటువంటిది, వరిష్టం యజ్ఞాలలో కల్లా శ్రేష్టమైనటువంటిది అయినటువంటి ఆ రాజసూయాగాన్ని మనసారిహ, మనసులో ఆ దీక్ష స్వీకరించినట్టుగానే భావించేశాడు. శ్రుత్వా సుహృద్వచస్తస్య జాన జానంశ్చాప్యాత్మనః క్షమం, జానం చ ఆత్మనః క్షమం, క్షమము అంటే సామర్థ్యం, ఆత్మనక్షమం అంటే తన యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ శక్తి సామర్థ్యాల మీద కూడా నమ్మకం కలిగి, సుహృదుల యొక్క వచనాలు కూడా విని, అప్పుడు సహా ప్రశస్త క్రియారంభ పరీక్షాం ఉపచక్రమే. ప్రశస్త క్రియారంభ, ప్రశస్తమైనటువంటి అంటే కీర్తించదగినటువంటి సుప్రశస్తమైనటువంటి ఈ యాగ క్రియ ఆరంభం అనేటువంటిది తప్పకుండా చేద్దామని మనసులో సంకల్పించుకున్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, అయినా సరే వస్తాయి అని చెప్పి నారదుడే చెప్పాడు. నారదుడు చెప్పిన తర్వాత కాకుండా ఎట్లా ఉంటుంది. అయినా ఒకసారి అందరికంటే అందరి నిర్ణయాలు ఇక్కడ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాళ్ళందరి, నేపథ్యంలో ఉన్న వాళ్ళందరి నిర్ణయాలు తీసుకోవడం అయిపోయింది. దీనికి ప్రధానమైనటువంటి ఆయన టిక్ చేయాలి, ఎవరై అంటే ద్వారకాధీశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా అని చెప్పి కూడా ధర్మరాజు చివరికి ఎప్పుడు కూడా ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇస్తాడు. ఆయన ఓటేస్తే చాలు. ఇక చతుర్భిర్భీమసేనాద్యైర్భ్రాతృభిः సహితో హితం ఏవముక్తస్తథా పార్థో ధర్మ ఏవ మనోదధే. చతుర్భీః, ఇక నలుగురు యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో భ్రాతృభి సహితో హితం, వారి యొక్క హితం కోరి, లోకక్షేమం కోరి, ఏవముక్తస్తదా పార్థ, పార్థుడు అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు, ఈ విధంగా యుధిష్ఠిరుడు ధర్మ ఏవ మనోదధే, ధర్మబద్ధమైనటువంటి ఆ రాజసూయ యాగం మీదే మనసు నిలిపాడయ్యా జనమేజయ అంటూ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుని చెప్తున్నాడు. స రాజసూయం రాజేంద్ర కురూణాం వృషభ క్రతుం
జగామ మనసా సద్య ఆహరిష్యన్ యుధిష్ఠిర స రాజసూయం రాజేంద్ర. ఓ రాజేంద్ర, ఓ జనమేజయ మహారాజా, కురూణాం వృషభ, కురువంశంలో వృషభం లాంటి వాడు అయినటువంటి వృషభము చాలా శుభసూచకం. వృషభం ఒకటి, ఐరావతం అంటే ఏనుగు ఒకటి, ఈ రెండు కూడా మహారాజుల్ని పోల్చడానికి ఉపయోగపడేటువంటి చక్కటి విశేషణాలు, శుభసూచకం, బలమైనవి, వీర సౌష్ఠవమైనటువంటివి అని చెప్పడానికి. సో కురువంశంలోనే వృషభం లాంటి వాడు, మంచి కేతనం లాంటి వాడైనటువంటి ఈ యుధిష్ఠిరుడు స రాజసూయం క్రతుం, రాజసూయం అనేటువంటి యాగాన్ని జగామ మనసా సద్య ఆహరిష్యన్ యుధిష్ఠిర, అది మనసులో చేయడానికి సంకల్పించేశాడు, నిర్ణయం తీసుకున్నాడు. భూయ అయినప్పటికీ కూడా, భూయ త్వద్ త్వద్ భూయస్త్వద్భుత వీర్యోపి ధర్మమేవానుపాలయన్ పునః పునర్మనోధత్రే రాజసూయాయ భారత. అయినప్పటికీ త్వద్భుత వీర్యోపి, భూయస్త్వద్ అద్భుత వీర్యోపి, అతడు ఎంత అద్భుతమైనటువంటి పరాక్రమవంతుడైనప్పటికీ కూడా, సోదరులు ఎట్లాంటి కార్యాన్నైనా సరే నెరవేర్చుకురాగలిగిన సమర్థులైనప్పటికీ కూడా, ధర్మమేవా అనుపాలయన్, ధర్మాన్నే పరిపాలిస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని నడుపుతూ, పునః 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 మళ్ళీ 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 మనసులో రాజసూయాయ మనోదత్తే, రాజసూయం మీద ఆలోచనలు విడిచిపెట్టకుండా రాజ్య కాంక్ష, రాజ్య బాధ్యతలన్నీ నిర్వహిస్తూ, సభ్రాతృభి పునర్ధీమాన్ ఋత్విగ్నిశ్చ, ఋత్విగ్భిశ్చ, ఇక్కడ భీ ఉండాలి, ఋత్విగ్భిశ్చ మహాత్మభి, మహానుభావులైనటువంటి ఋత్విక్కులు ఈ యాగం చేయడానికి ఎవరున్నారు అని భ్రాతృభి పునః, సోదరులతో మళ్ళీ వాళ్ళ గురించి ఆలోచించారు. ఎవరిని పిలవాలి, ఎవరెవరు పురోహితులు, ఎటువంటి వాళ్ళు ఈ యాగాన్ని చేయడానికి సమర్థులైనటువంటి వాళ్ళు అని. మంత్రిభిశ్చాపి సహితో ధర్మరాజో యుధిష్ఠిర, మంత్రులతో పాటుగా, ఈసారి పురోహితులతో పాటుగా, గురువైనటువంటి వాళ్ళతో పాటుగా, వ్యాస భగవానుడితో పాటుగా, పురోహితుడు ఎవరున్నారు, ధౌమ్యద్వైపాయనాద్యైశ్చ మంత్రయామాస మంత్రవిత్, ధౌమ్య పురోహితుడిని ముందు ముందు పెట్టుకున్నాడు, ద్వైపాయనుడు శ్రీకృష్ణ పరమాత్ముడిని ముందు పెట్టుకున్నాడు, మంత్రులు, సోదరులు ఈసారి కొంచెం పెద్ద మీటింగ్ పెట్టాడు. దాంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఎవరున్నారు, తనకి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, అంటే ధర్మరాజు వెనకాల ఉండి ఈ రాజు అండదండల్లో మేము ఉంటాం అనుకునేటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు మాట్లాడాడు. దాంట్లో మొట్టమొదట ఉన్న వాళ్ళు ఎవరు, విరాట ద్రుపదాభ్యాం, ద్రుపదుడు సరే పిల్లనిచ్చినటువంటి మామగారు, విరాట రాజు కూడా అక్కడ ఉన్నాడు. అప్పుడు పాండవులు అంటే చాలా ఇష్టం ఆయన, అందుకనే పాండవులు అరణ్యాల పాలు అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసంలో మొట్టమొదటి ఇక్కడ విరాట రాజ్యాన్ని ఎంచుకున్నారు. పాండవులంటే అమితమైనటువంటి ఇష్టం ఆయన, మత్స్య దేశాలు. కాబట్టి విరాట ద్రుపదాభ్యాం చ సాత్యకేన చ ధీమత, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళతో ఈ మహారాజు యుధిష్ఠిరుడు ఇంకొంచెం రెండో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో విరాటుడు, ద్రుపదుడు, కృష్ణద్వైపాయనుడు, ధౌమ్యుడు, యుధామన్యోత్తమౌజాభ్యాం సౌభద్రేణ చ ధీమత, సుభద్రాతనుడై అయినటువంటి అభిమన్యుడు, యుయుధానుడు, ఉత్తమౌజుడు, ద్రౌపదేయై పరం శూరై, ద్రౌపదయ్యై అనే పదానికి అర్థం ఉప పాండవులు, ద్రౌపది తనయులైనటువంటి ఉప పాండవులు, వాళ్ళు అప్పటికే పెద్దవాళ్ళు అయ్యారు. అభిమన్యుడి యొక్క, అర్జునుడి యొక్క శిక్షణలో, అభిమన్యుడి యొక్క ట్రైనింగ్ లో ఉప పాండవులు ఆరితేరారు బ్రహ్మాండంగా. శూరై అన్నాడు అందుకే, ద్రౌపదేయై పరం శూరై, వీళ్ళందరితో కలిసి మంత్రయామాస సంవృత, వాళ్ళందరితో సంవృత కూడుకున్నటువంటి వాడై యుధిష్ఠిరుడు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇంకా అసలైన ఫేజ్ ఆయన పెద్ద ఆయన వచ్చిన తర్వాత ఉంటుంది, కృష్ణ పరమాత్ముడు వచ్చారు. వాళ్ళందరితో యుధిష్ఠిరుడు అంటున్నాడు, భవంతో రాజసూయస్య సమ్రాడర్హస్య సుక్రతోః శ్రద్ధధానస్య వదత మమావాప్తి కథం భవేత్. భవంతః రాజసూయస్య సమ్రాట్ అర్హస్య సుక్రతోః, ఈ రాజసూయ యాగం అనేటువంటిది సుక్రతువు, మంగళకరమైనటువంటి ఈ యాగం అనేది సమ్రాట్ అర్హస్య, చక్రవర్తికి మాత్రమే అర్హత ఉంది చేయడానికి. నేను చక్రవర్తిని కాదాయే, కాబట్టి నేను చేయొచ్చా
చెయ్యాలని సంకల్పం కలిగింది అని చెప్పి రాజసూయస్య సమ్రాట్ అర్హ. రాజసూయ యాగం చేయడానికి సమ్రాట్ అనేటువంటి వాడే అర్హుడు. చక్రవర్తి అంటే మొత్తం భూమండలానికి ఒకడే అధిపతి. ఆయన మాత్రమే ఇట్లాంటి యాగం చేయడానికి అర్హుడు. నేనేమన్నా ఇంకా ఆ స్థానానికి రాలేదు, కాబట్టి చేయటం మంచిదా లేదా, నాకు చేయాలనుంది అంటున్నాడు. శ్రద్ధధానస్య వదత. శ్రద్ధధానస్య వదత. శ్రద్ధగా ఆలోచించి చెప్పండి. మమావాప్తి కథం భవేత్. ఈ రాజసూయ యాగం నేను సంకల్పిస్తే ఎలా ఉంటుంది? కథం భవేత్. చక్రవర్తి చేస్తాడు సరే, నేను చేస్తే ఎలా ఉంటుంది? కథం భవేత్. మమావాప్తి అంటూ ధర్మరాజు ఒకే ఒక్క ప్రశ్న అడిగాడు అందరికి. పెద్దవాళ్ళందరూ కూడా దానికి సమాధానంగా రాజసూయ యాగం నువ్వు తప్పకుండా చేయగలవు నాయన అని. ఎందుకంటే కొంతమంది రాజులు కూడా కలిపాడు ఇక్కడ. కాబట్టి ఇటు రాజ్య బలం, ఇప్పటిదాకా రాజుల యొక్క బలం కొంతే ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారా లేదా అని చెప్పాలి. వీళ్ళందరూ ఎంతసేపు ధర్మరాజు పాండవుల యొక్క వెల్విషర్సే కాబట్టి అవునంటారు. కానీ కాదనేటువంటి వాళ్ళు ఎవరుంటారు? అది నీకు తెలియదు. ధర్మరాజు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళెవరు అనేటువంటిది వచ్చి కృష్ణ పరమాత్ముడు చెప్పాలి. వీళ్ళంతా వంతపాడేవాళ్లే, వందిమాగదల్లాగా స్తోత్రం చేసేవాళ్ళే. అసలైన విషయం కృష్ణుడు చెప్తాడు. అబ్బే కాదయ్య, వీళ్ళకి అసలైన వాడు ఒకడు ఉన్నాడు, వాడిని కొట్టాకే రాజసూయ ఉన్నాడు. వాళ్ళెవరో చూద్దాం. ముందుగా ఇక్కడ వీళ్ళేమంటున్నారు? ఈ విరాటరాజు, ద్రుపదుడు, ఇట్లాంటి వాళ్ళంతా, అభిమన్యుడు, ఉప పాండవులు, వీళ్ళందరూ ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళ కింద లెక్కే. ఏవ ముక్తాస్తు తేన రాజ్ఞా రాజీవలోచన ఇదమూచుర్వచ కాలే ధర్మరాజం యుధిష్ఠిరం. ఇదం ఊచుహు వచః కాలే. తగిన సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వాళ్ళందరూ కూడా ధర్మరాజు అయినటువంటి యుధిష్ఠిరుడితో ఏవముక్తాః తు తేన, ఈ విధంగా పలికిన ధర్మరాజుతో, మహారాజుతో వీళ్ళందరూ కూడా సమాధానం ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, అర్హత్వమసి, త్వమసి అర్హః. నీవే అర్హుడవి. నీవు కూడా అర్హుడివే. చక్రవర్తి మాత్రమే చేయాలనుకుంటున్నావు, నువ్వు కూడా అర్హుడివేనయ్యా అని చెప్పేశారు మొట్టమొదట్లో. చెప్పే వచనం శ్లోకంలో అంతా వివరించి చర్చ చివరికి అర్హ అని చెప్పాల. శ్లోకం మొదట్లోనే ఇంపార్టెంట్ అయిన పదం పెట్టారు. అర్హ త్వమసి. నీవు కూడా అర్హుడివే నాయనా, నువ్వు అట్లా అనుకో మాకు అని చెప్పారు. మాట్లాడే సందర్భాల్లో ఎప్పుడు కూడా సమాధానం మొట్టమొదట ముఖ్యమైనటువంటి పదం రావాలి. అది ఎస్ ఆర్ నో అన్నట్టుగా, అంతే. అర్హస్త్వమసి ధర్మజ్ఞ రాజసూయం మహాక్రతుం. ఈ రాజసూయం అనేటువంటి మహాయాగాన్ని చేయటానికి నీవు అర్హుడివి నాయన ధర్మజ్ఞ, అంటే ధర్మం తెలిసినవాడా. అథైవ ముక్తే నృపతా ఋత్విగ్భిః ఋత్విగ్భిర్ఋషిభిస్తదా. అథ ఏవ ముక్తే నృపత. ఈ విధంగా నృపత, అక్కడ ఉన్నటువంటి రాజులు, ఋత్విగ్గులు, ఋషులు, వ్యాస భగవానుడు మొదలైనటువంటి మహర్షులు పలికిన తర్వాత, మంత్రిణో భ్రాతరశ్చాస్య తద్వచ ప్రత్యపూజయన్ సతు రాజా మహాప్రాజ్ఞః పునరేవాత్మనాత్మవాన్. అక్కడ ఉన్నటువంటి మంత్రులు, రాజులు, పురోహితులు, ఋషులు, సోదరులు, పుత్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యపూజయన్, ఈ విషయాన్ని నొక్కి చెప్పిన తర్వాత వాళ్ళందరినీ ప్రత్యపూజన్, తగిన విధంగా గౌరవించి, రాజైనటువంటి ధర్మరాజు మహాప్రాజ్ఞుడు పునరేవాత్మనాత్మవాన్, మళ్ళీ తిరిగి సమాలోచన చేసుకున్నాడు. భూయో విమమృషే పార్థో లోకానాం హితకామ్యయా సామర్థ్యయోగం సంప్రేక్ష్య దేశకాలౌ వ్యయాగమౌ. దేశకాల వ్యయాగమౌ. లోకం యొక్క హితం కోరుకుని నేను ఈ యాగం సంకల్పిస్తాను. ఇది లోకానికి హితకరమైందే, నాకు, నా పూర్వీకులకి కూడా శ్రేయస్కరమైనటువంటి యాగమే. కానీ దీనివల్ల కొన్ని ఉపద్రవాలు ఉన్నాయి. కాబట్టి సామర్థ్య యోగం, దీనికి చేయటానికి సామర్థ్యం ఎంత ఉంది అనేటువంటిది చూసుకోవాలి. సామర్థ్య యోగం సంప్రేక్ష్య. భీముడు, అర్జునుడు ఒక రౌండ్ వేసి రారాయన, నువ్వు ఈ రౌండ్ ఇటు, నువ్వు ఇటు, నువ్వు ఇటు అంటే ఇద్దరు కొట్టుకొట్టు చేస్తారు బ్రహ్మాండంగా. ఈయన యజ్ఞ దీక్ష వహించవచ్చు, అలాగే జరిగింది. కానీ దేశ కాల వ్యయాగమౌ. ఏ ప్రదేశంలో చేయాలి, ఏ సమయంలో చేయాలి, దీనికి ఖర్చు ఎంత, రాబడి ఎంత, నష్టం ఎంత, ప్రజాధనం ఎంత పాడవుతుంది,
ప్రాణ నష్టం ఎంత కలుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచించుకోవద్దు కాదు. విమృశ్య సమ్యక్, సమ్యక్ విమృశ్య అంటే బాగా ఆలోచించి, విమృశ్య సమ్యక్ చ ధియా కుర్వన్ ప్రాజ్ఞో నసీదతి, ఇవన్నీ ఆలోచించుకుని పండితుడైనటువంటి వాడు కార్యరంగంలోకి దిగుతాడు. ఆయన చేయమన్నాడు, నారదుడు వచ్చి చేయమన్నాడు, ఆయనకేం పోయింది, ఒక సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ చేసిన తర్వాత వచ్చే సమస్యలు ఎన్నో ఉంటాయి. ఇదిగో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఏ ప్రదేశంలో, ఏ సమయంలో, ఏ సీజన్లో చేయాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎంత ఖర్చు ఉంటుంది, ఏ విధంగా అన్న సంతర్పణలు చేయాలి, అబ్బో నిరంతరం ఎంత బ్రహ్మాండంగా వర్ణిస్తారో రాజసూయ యాగాన్ని. విమృశ్య సమ్యక్ ధియా, ధియా అంటే బుద్ధితో, చక్కటి బుద్ధితో బాగా ఆలోచించుకుని అప్పుడు ప్రాజ్ఞుడైనటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు ఎవరైతే ఇట్లా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారో వాడు నసీదతి, తిరిగి వాడికి కష్టాలు ఉండవు. అట్లా ఆలోచించి పనిచేసే నిర్ణయాలు తీసుకునే వాడికి ఎటువంటి బాధలు, ఎటువంటి కష్టాలు ఉండవు. నహి యజ్ఞ సమారంభ కేవలాత్మ వినిశ్చయాత్, కేవలం యజ్ఞం సమారంభం, యజ్ఞం చేస్తా అని చెప్పి ఎగురుకుంటూ వెళ్తే పని అయిపోతుందా? ఆత్మలో నిశ్చయించుకున్నాడు, కేవల ఆత్మ వినిశ్చయాలు, కేవలం తాను సంకల్పించుకున్న మాత్రాన యజ్ఞం అయిపోదు. ఇదిగో పైనవన్నీ ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటేనే యజ్ఞం అనేది పరిసమాప్తి అవుతుంది. అందరి సహకారం ఉండాలి, అందరినీ కూడగట్టుకోవాలి, అందరితో పాటు వెళ్ళాలి. భవతీతి సమాజ్ఞాయ యత్నతః కార్యముద్వహన్ సనిశ్చయార్థం కార్యస్య కృష్ణమేవ జనార్దనం. ఇక ఫైల్ అన్ని అందరి దగ్గర సంతకాలు అయిపోయి వచ్చింది, చివరికి ఫైల్ మీద సంతకం పెట్టవలసినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఆయన సిగ్నేచర్ అయిందంటే ఇంక అంతే, కార్యరంగంలో షురు అయినట్టే లెక్క. సనిశ్చయార్థం కార్యస్య, ఈ కార్యాన్ని, వీళ్ళు అనుకున్నటువంటి కార్యానికి సుప్రీంకోర్టు లాగా ఆయన అథారిటీ వేయాల్సిందే. నిశ్చయార్థం, దీన్ని నిశ్చయించడం కోసం కృష్ణమేవ జనార్దనం సమాజ్ఞాయ, ఈయన యత్నం, ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నప్పటికీ కృష్ణ పరమాత్ముడి యొక్క నిశ్చయం ఉండాల్సిందే అని నిశ్చయించుకున్నాడు ధర్మరాజు. ఆయన పక్కనుంటే ఎట్లాంటిదైనా సరే ఇక అంతా కరతలామలకమైనట్టుగా అలా చేతిలో చిన్న విసిరికాయ చూపిస్తే ఎంత సులభంగా ఉంటుందో అంత సులభంగా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సర్వలోకాత్పరం మత్వా జగామ మనసా హరిం అప్రమేయం మహాబాహుం కామాం జాతమజం ఋషు. కాబట్టి వెంటనే ఆ పరమాత్ముడి దగ్గరికి ఒక వార్తాహరుణ్ణి పంపించాడు. ఎట్లాంటి వాడిని? మనసా జగామ, మనసులో అంటే మనోవేగంతో వెళ్ళేటువంటి, మనోవేగం ఎంత వేగంగా ఉంటుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ఒక వేగుని పంపించి సమాచారం అందించేటువంటి ఒక దూత అంటారు, మెసెంజర్స్. ఆ దూతని పంపించారు. సర్వలోకాత్ పరం మత్వ, ఎందుకంటే ఆ పరమాత్ముడు సర్వలోకాత్ పరం, సమస్తమైనటువంటి లోకాలకి, సమస్త ప్రభువులకి కూడా పరుడైనటువంటి వాడు, మించినటువంటి వాడు. అట్లాంటి ఆ పరమాత్ముడి దగ్గరికి, శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి మనసా జగామ హరిం, ఆ మనసులో హరి దగ్గరికి మనసులో అప్పుడు స్మరించుకుని వెళ్ళిపోయాడు, నిశ్చయం చేసుకున్నాడు. ఓ పక్కన అప్రమేయం మహాబాహుం కామాం జాతమజం ఋషు, అప్రమేయుడైనటువంటి వాడు, మహాబాహు అయినటువంటి ఈయన యుధిష్ఠిరుడు అలాంటి అవ్యక్తుడైనటువంటి పురుషుడు, పరమ పురుషుడి దగ్గరికి మనసులో స్మరించుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక వేగుని అక్కడికి పంపించడం, సమాచారం అందించడానికి. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని ఇక్కడికి తీసుకురావాలి, ద్వారక నుంచి ఇక్కడికి రావాలి ఆ పరమాత్మ. వచ్చిన తర్వాత ఆయన ఓకే అంటే యజ్ఞం, లేదంటే అన్ని క్యాన్సిల్, ఏమి లేదు, పైన ఫైల్స్ అన్ని కొట్టేయటమే. అప్పుడు ఆయన చెప్తాడు. ఆయనతో ఎందుకు డిస్కస్ చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా నిర్ణయాలు తన బంధువుల తన బంధువులతోనూ తనకి ఇష్టమైనటువంటి వాళ్ళతోనూ తీసుకోకూడదు. ఇప్పుడు చెప్పినటువంటి పైన విరాట రాజు, ద్రుపదుడు, లేకపోతే అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా పెద్ద ఆయన కదా, ఆయన తెలుసు కదా, ఆయనకు అన్ని చేస్తారులే అనుకుని చెప్పేసే వాళ్ళు ఉంటారు. నిర్ణయాలు కాదని చెప్పరు, తప్పుంటే చెప్పరు, అభిమానంతో ఒకసారి తప్పులు చెప్పరు. ఈయన మీద అభిమానం ఉంది, ఒక్కోసారి తప్పులు చెప్పరు, తప్పు చేసినా ఏం లేదులే అంటారు. కొంతమంది ఏమన్నా ఈయన మహారాజు, ఈయనకి చెప్తే ఈయనకి మనం చెప్పేది ఏమిటని చెప్పి చెప్పలేక ఉన్నటువంటి స్థాయిలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏమన్నా వాళ్ళ పనులు అవజేసుకోవడం కోసం చెప్పరు, యజమానికి హితవు పలకరు. ఈయనకి తప్ప అంటే మళ్ళీ రేపు నా పని అవుతుందో లేదో, నా పని మీద సంతకం పెడతాడో లేదు, ఎందుకు లేదు, బాగుంది బాగుంది బా బ్రహ్మాండంగా ఉంది, చేయి చేయి అంటారు. ఇట్లాంటివి ఉంటాయి కొన్ని రాజుల దగ్గర మొహమాటం. కానీ
అసలైనటువంటి హితం కాంక్షించేటువంటి వాళ్ళు ఎప్పుడు ఎలా చెప్పాలో శ్రీకృష్ణ పరమాత్ముడికి తెలుసు. కాబట్టి ముందు ఆయన్ని అడుగుదాం. ఆయన ఓకే అంటే చాలు, ఇంకేం లేదు, నిర్భయంగా. ఇవన్నీ ఆలోచిస్తాడు యుధిష్ఠిరుడు. ఆలోచించి అందుకుని, లేకపోతే ఇన్నిసార్లు సమావేశం పెట్టడం, ఇన్ని శ్లోకాలు అక్కర్లా, రాజసూయాగం జరిగింది ప్రారంభించేశాడని చెప్పేయచ్చు వ్యాసుల వారు. ఇంత ఆలోచించాడంటే దాని అర్థం అది. తర్వాత కృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు, తర్వాత యుద్ధం ఎవరితో జరగబోతుంది అనేది పరమాత్ముడి యొక్క వాక్యాలు రేపటి ప్రవచనంలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.